సమాజంలో ఆర్థికంగా చితికిపోయి తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ బాలలను హక్కును చేర్చుకొని చేరదీస్తున్న ఎస్వీసీ రోజ్ బాల వికాస సేవా సంస్థ సేవలు అభినందనీయమని గజ్వేల్ సివిల్ జడ్జి ప్రియాంక మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రశంసించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సంస్థ చైర్మన్ ఆధ్వర్యంలో అనాథ పిల్లల పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. గత 20 ఏళ్ల నుండి ఎంతో మంది అనాథ పిల్లలను హక్కును చేసుకుంటూ పోషించడంతో పాటు విద్యాబుద్ధులు నేర్పడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా నిరుపేదలకు ఆర్థిక సాయం అందిస్తూ సామాజిక సేవలో చేయూతనందిస్తున్న సంస్థకు పలువురు తమ వంతు ఆర్థిక సాయం చేశారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, ఏజెడ్ ఫౌండేషన్ అధ్యక్షులు జుబేర్ బాషా, మాజీ సర్పంచ్ లక్ష్మీ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ రమేష్, సయ్యద్, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ రాబో కాలంలో ఒక విధంగా ఈ అనాథ పిల్లలను గత 20 సంవత్సరాలుగా ఇక్కడ జన్మదినం జరుపుకుంటూ వాళ్ళందరికీ తల్లిదండ్రులు లేదనే ఒక సంగతి కాదు, ఇంతమంది తల్లిదండ్రుల సంగతి వాళ్ళకు భరోసా కల్పిస్తున్న సంస్థకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ రాబో కాలంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఆయన సంస్థ చేస్తున్నందుకు ఆ సంస్థకు అభినందనలు తెలియజేస్తూ ఆ యొక్క అనాథ పిల్లల సహాయ సహకారాల గురించి రాముగా ఒక 15,000 రూపాయలు కూడా ఈ సంస్థకు చెందిన ఇస్తున్నారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సంస్థకు